ఎత్తొంపుల బాట మీద ఎన్నడూ ఆగింది లేదు, ఎన్నడూ ఆగింది లేదు. ఎత్తొంపుల బాట మీద ఎన్నడూ ఆగింది లేదు, ఎన్నడూ ఆగింది లేదు. ఎవరేదో అన్నారని బాధ్యత మరిచింది లేదు. పల్లెల్లో ఆడబిడ్డ కాన్పులు కన్నప్పుడు, రోగంతో పెద్దాయన కన్ను మూసినప్పుడు, కలుషితమై మనుగడకే కష్టమొచ్చినప్పుడు, ఊరంతా అంటు వ్యాధి ఊపి కొట్టినప్పుడు, కావలి కారను వాడే కలియ తిరుగుతాడు, కావలసిన పనులను చేయించి పెట్టుతాడు. ఊరి స్థితిని అధికారులు చూడవచ్చినప్పుడు, పట్నంలో ప్రణాళికకు లెక్కలడిగినప్పుడు, అభివృద్ధిలో అంచనాను పట్టవచ్చినప్పుడు, మంచి చెడుల మార్మికతను చూడనించినప్పుడు, పట్వారీ నోటి నుండి ఊరినాడి దొరుకుతుంది, అతని దస్త్రము తెరిచిన సమస్తము తెలుస్తుంది. ప్రతి జననం రికార్డుల్ల నమోదెవరు చేయును, మరణ కారణాలనెవరు పరిశీలన చేయును, అనుమానపు మరణాలకు మూలమెవరు తవ్వును, అలజడి ఆందోళనల ఆరాయటు తీయును. గిట్టావారంటేనే పరిశోధన మారు పేరు, ప్రజలకు ప్రభుత్వానికి నడుమన వారధి తీరు, నడుమన వారధి తీరు. రెవెన్యూ 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 ఆదాయం సర్టిఫికెట్ చిన్నదే కాని అందులోనే పదనిసలు ఉన్నాయి చాలా. ధృవపత్రం కుటుంబానికొక్కటే కాని తండ్రి కోటి కొడుక్కోటి ఉండదంటవు. సమర్థంగా చట్టాలను వాడేటందుకు ఎన్నెన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటవు. శాశ్వతమౌ కులపత్రం ఇస్తిమిగాదే, మళ్ళెందుకు సరికొత్తగా అడుగుతుంటారు. కులమన్నది మారదుగా అని చెబుతున్నా, లేటెస్ట్ క్యాస్ట్ కొరకు పట్టుబడుతారు. ఇచ్చేదే లేదనంటే వెంటబడుతారు, సహనానికి తరచుగా పరీక్ష పెడతారు. పట్టెదారు హక్కులకై పాసు బుక్కులిస్తుంటే పాలోళ్ళ పంచాయతీ నెత్తికెత్తుకొమ్మంటారు. ఎవరి అవసరాల కొరకు వారలొక్క కొమ్ము కాసి లాభమైతే ఒకటంటారు, నష్టమైతే ఒకటంటారు. మధ్యలోళ్ళ చేష్టలతో చెడ్డ పేరు మోస్తున్నాం, అందరి స్వార్థాల బరువు మానెత్తిన వేసుకున్నాం. పరుగులెత్తు కాల్వలాగా పనిచేసే రెవెన్యూ, వంకటింట తవ్వలల్ల వడి నడకల రెవెన్యూ. చడివానలు వచ్చినప్పుడు పుడిసెలింటి పేదవి, రాళ్ళవాన ఇచ్చి కొడితే పెంకుటింటి మనిషివి. పంట చేల రాలినట్టి కన్నీటిని తుడువగా ఊరందరి కన్నులలో వెలిగేవో ఆశవి. ప్రకృతి పగబట్టినప్పుడు పడిలేచే కెరటానివి, ప్రజల కొరకు పగలు రేయి మరిచే ఓ యంత్రానివి.